హై వ్యూస్. కాజల్, తమన్నా. నాకు కాజల్ గురించి అంత ఐడియా లేదు. తమన్నా మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వు, ఎక్కడ ప్రారంభోత్సవాలు చేయాలి, ఎక్కడికి వచ్చేసి మా వంతు ప్రమోట్ చేయాలి. సీరియస్లీ తమన్నా ఫుల్ కమర్షియల్. ఏ మాట కామాట తను మోసం చేస్తుందా అంటే ఇక్కడ తను వచ్చేసి ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తుంది. అంటే అది మోసమే కదండి. అవతల ఉంది తప్పు అయితే ఏమి తప్పు ఏదంటే అవును అయి ఉండొచ్చు. ఇప్పుడు ఏవైతే బయట యాడ్స్ ఇస్తున్నారో ఇంక్లూడింగ్ మహేష్, చిరంజీవి, మొత్తం వాళ్ళు దేన్నైతే ప్రమోట్ చేస్తుందో లేదా తప్పు ఉందంటే ఆటోమేటిక్గా వీళ్ళది కూడా తప్పు ఉందంటే. బట్ ఇప్పుడు ఏదైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించి అశోకన్ అని పుదుచ్చేరిలో ఉంటాడు, ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్షరాల 2,40,00,000 మోసపోయాడు. నితీష్ జైన్ అండ్ అరవింద్ కుమార్ అనే బ్యాచ్ 2022లో మహాబలిపురం, కోయంబత్తూరు, తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకొన్ని చోట్ల కలగలిపి కొన్ని వందల మంది దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసి పెట్టారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మీకు భారీగా లాభాలు వస్తాయి. దానికి గాను 2022లో తమన్నాకి 25 లక్షలు ఇప్పించి ఒక ఈవెంట్కి పిలిపించారు. అదే ఈవెంట్లో కాజల్ కూడా వచ్చింది, కాజల్కి 18 లక్షలు ఇచ్చారు. ఏంట్రా అంటే వాళ్ళు అక్కడ వచ్చేసి జస్ట్ షో ఆఫ్, ఇన్విటేషన్ దగ్గర హడావుడి, సెలబ్రిటీలు వచ్చారు, వాళ్ళ చేతుల మీద 100 మందికి బైకులు పెంచారు, అండ్ రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి గిఫ్ట్లు, ఫోటోలు. ఇది వీళ్ళు చేసింది. ఆ కాసేపు వీళ్ళు ఉన్నారు, ₹1,00,000 వాళ్ళకి పేమెంట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు, తీసుకున్నారు. ఎప్పుడైతే అశోక్ని కంప్లైంట్ చేశాడో ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి, పెట్టుబడి ఏంటి, కుప్పల డబ్బులు ఏంటంటే అంత ఫ్రాడ్. మీలో కూడా చాలామంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడతానని తెలిసింది. మేబీ భవిష్యత్తులో ఎలా ఉండేదని నాకు తెలియదు. నా వంతుకు నేను చెప్పేది ఏంటంటే ఈ క్రిప్టో అనేటువంటి వాటిలో ఎక్కడో ఒకటో రెండో ఏమి జెన్యూన్ అయి ఉండొచ్చు కాక, రిమైనింగ్ మ్యాక్సిమం ఫ్రాడే. నన్ను అడిగితే చక్కగా మీ దగ్గర ఉన్న డబ్బుతో బంగారం కొనుక్కుంటారా, ల్యాండ్ కొనుక్కుంటారా, కొనుక్కోండి. అంతే తప్ప ఈ క్రిప్టోల్లో ఇంకా వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతే రిస్క్ పడతారు. వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా మీరు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారంటే అక్కడ ఏదైనా తప్పిదం జరిగితే మీది కూడా తప్పే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. ఇక్కడ తమన్నా, కాజల్గా సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు పిలిచిందంటే మీరు వెళ్ళారు కదా, అక్కడ మీరు బ్రాండ్ని ప్రమోట్ చేశారా, లేదు ఓన్లీ ఆ రోజు సెలబ్రిటీలుగా వెళ్తే మీకు డబ్బులు ఇచ్చారా, డబ్బులు ఎవరు ఇచ్చారు, అసలు ఆ కంపెనీ ఎవరిది, ఈ జైన్ అండ్ అరవింద్ కుమార్ వీళ్ళు అసలు ఎవరు ఏంటి, మొత్తం డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మీరు కూడా మీకు తెలియని దానికి సంబంధించి ప్రమోట్ చేయదు, మీకు తెలియని ప్లేస్ కూడా అసలు వెళ్ళవద్దు, వాళ్ళు పిలిచినా సరే.